విన్నాను ఏంటంటే లైక్ నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా చేయడం లైక్ 3 months కానీ 6 months నుంచి కానీ యోగా చేయడం వలన పెల్విక్ ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది నేను ఎక్కువగా విన్నాను. ఇది నిజమేనా? అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా నార్మల్ డెలివరీకి ఉంటుందా ఛాన్సెస్ ఏమైనా? కొందరికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందండి. లాస్ట్ ట్రైమిస్టర్స్లో ఇప్పుడైతే అన్ని ఆల్వేస్ సేఫ్టీ ఫస్ట్. మదర్కి సేఫ్టీ ఉండాలి, బేబీకి కూడా సేఫ్టీ ఉండాలి. బేబీ పొజిషన్ కరెక్ట్ ఉండి, వాటర్ లోపల ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉండి, పెల్విస్ కూడా బాగుంటే వాళ్ళకి డెఫినెట్లీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయండి. అండ్ మజిల్స్ కూడా ఇప్పుడు మన యోగా ఆసనాల వల్ల మజిల్ రిలాక్సేషన్ వచ్చి డెలివరీ టైంలో బేబీ బర్త్ ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే యోగా చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అప్పట్లో అయితే మన వాళ్ళు వర్క్స్ చేయడం వల్ల అసలు అన్ని ఎక్సర్సైజెస్ అయిపోయేవి. సో నార్మల్ డెలివరీస్ ఈజీగా అయిపోయేవి. ఇప్పుడు అవన్నీ చేయకుండా యోగా చేయమని మనం ఎక్స్టర్నల్ గా అందరినీ పుష్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఇందాక అన్నారు కదా స్పిరిచువల్ గా అవుతుంది అని అన్నారు. లైక్ ఏం చెప్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి? లైక్ ఎట్లాంటివి చెప్తారు? అండ్ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ప్రాబ్లమ్స్ రెండు దగ్గర ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళకి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వలేకపోతున్నారు, క్లాసెస్ తీసుకుంటాము అని చెప్తున్నారు. ఓన్లీ లేడీస్కే తీసుకుంటారా, లేదంటే వాళ్ళ హస్బెండ్స్కి కూడా మీరు చెప్పడం కానీ? ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని? సో ఈ పార్ట్కి వస్తే, కౌన్సిలింగ్ పార్ట్కి వస్తే, కపుల్ వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్లో చెప్పలేరు. సో వీళ్ళకి ఇండిపెండెంట్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తారు. హస్బెండ్కి కౌన్సిల్ చేస్తాము అండ్ వైఫ్కి కూడా కౌన్సిల్ చేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా లేదు కొంచెం ప్రెషర్ పెట్టకండి, కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళని కూడా కొంచెం కౌన్సిల్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఫ్యామిలీ ప్రెషర్, మా హస్బెండ్ సపోర్ట్ ఉందండి, ఇంట్లో సపోర్ట్ లేదంటే ఇంకా తప్పదు. పాపం పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి వాళ్ళ మెంటల్ హెల్త్ కోసం ఫ్యామిలీని కౌన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ పార్ట్ అంటున్నారు. అసలు కొందరికి ఏంటంటే డెలివరీ అనేది పెద్ద ఫోబియా, పెద్ద స్ట్రెస్ అన్నట్టు. అన్ని నొప్పులు నేను తీయగలనా ఏంటి, అసలు డెలివరీ అంటే బిగ్గెస్ట్ ఫియర్ లాగా ఉంటుంది. కొందరు ఏంటంటే ఫీమేల్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్తారు, పోస్ట్ పార్టమ్ సైకోసిస్లో. అంటే ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు ఏంటంటే కొత్త న్యూ ఆర్గనిజం, ఒక బేబీ వస్తుంది, ఆ బేబీని వెదర్ ఐల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద బేబీ అనే ఫియర్ ఉంటుంది. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, అవన్నీ హ్యాండిల్ చేయగలనా, నా పరిస్థితి ఏమవుతుంది, నా లైఫ్ ఏమవుతుంది బేబీతో అనే ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇదంతా మనం హార్మోన్స్ని బ్లేమ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఆ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం టైం పడుతుంది. సో ఈవెన్చువల్గా వాళ్ళు సెట్ అవుతారు బేబీకి. అంటే ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది, రకరకాలవి స్టార్ట్ అవుతుంది, బేబీ కేర్ స్టార్ట్ అవుతుంది కదండి ఆఫ్టర్ డెలివరీ. సో ఏంటంటే అంత స్ట్రెస్ తీసుకోకండి, కొంచెం మెడిటేషన్ చేయండి, యోగా లాగా చేయండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి, గుడ్ ఫుడ్ తీసుకోండి, పాజిటివ్ ఫుడ్ తీసుకోండి, స్పైసీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, హై షుగర్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఇలా కొంచెం చిన్నవి చెప్తూ ఉంటాం. మెడిటేషన్ అయితే నేను అడ్వైస్ చేశాను, అట్లీస్ట్ ఒక 15 minutes వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటే, అంటే ఇఫ్ దే గివ్ టైమ్ ఫర్ దెమ్సెల్వ్స్, సో అది ఇట్ విల్ బీ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ దెమ్ అండి. యా నిజంగా, అంటే దెమ్సెల్వ్స్ అది పాపకి మదర్కి ఇద్దరికి కూడా వర్తిస్తుంది మీరు చెప్పింది నిజంగా. అయితే మేడం ఈ క్వశ్చన్ ఇద్దరికి అనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఖరీదైన హాస్పిటల్లోనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని నమ్ముతున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? అలాంటిది ఏమీ ఉండదు. మా హాస్పిటల్లో కూడా కార్పొరేట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ చేస్తుంటాము. వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలండి, అలానే చేస్తూనే ఉన్నాము. ఇంకా దాంతోపాటు మేము మా సైడ్ నుంచి డాక్టర్స్ కానివ్వండి, ఏ సిబ్బంది కానివ్వండి, ఎప్పటికైనా అవైలబిలిటీ ఉంటూనే ఉంటాం అనమాట. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అందరం అవైలబుల్ ఉంటాం. ఏ డౌట్ ఉన్నా చెప్పడానికి రెడీగా ఉంటాము. వేరే దగ్గర ఒకళ్ళు ఆన్సర్ చేస్తే ఇంకొకళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, మా దగ్గర అలా కాదు. అండ్ ఏ డాక్టర్ చూస్తారో వాళ్ళే మాట్లాడతారు. ఏ డౌట్స్ ఉన్నా డాక్టర్ పేషెంట్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, అలా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అంతే మంచి సర్వీస్ ఉంటుంది. దానికి అసలు మేము సర్వీస్ విషయంలో, అసలు క్వాలిటీ విషయంలో, సర్వీస్ విషయంలో అసలు కాంప్రమైజ్ లేదు. వెరీ ట్రూ. సీరియస్లీ, అంటే మీరు ఇందాక అన్నప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే చాలా తక్కువకి కూడా మేము క్యాన్సర్ 30-40లో కూడా క్యాన్సర్ని మేము చేసాము అన్నప్పుడు మాకు అది తెలిసింది. అంటే మీరే ఒక ఎగ్జాంపుల్. సో అసలు క్వాలిటీ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అయ్యేదే లేదండి, ఎందుకంటే తగ్గేదే లేదు.
సో పేషెంట్కి ట్రీట్మెంట్స్ లేటెస్ట్గా వచ్చిన ఎక్విప్మెంట్ కానీ లేకపోతే లేటెస్ట్గా గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన న్యూ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా మేము పేషెంట్స్కి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు డెఫినెట్లీ అఫోర్డబుల్గానే ఉంటారండి. మనం హై ప్రైసింగ్ అట్లా చేయడం అంటే పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది ఒకరు చేయడం, బయట కౌన్సిలింగ్ ఒకరు చేయడం, ఆర్ లోపల పేషెంట్కి ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియకపోవడం, ఇలాంటివన్నీ ఏం లేదు. వీఆర్ సో ట్రాన్స్పరెంట్ అండి. ప్రతి పేషెంట్కి మా డాక్టర్స్ అందరూ కూడా కౌన్సిల్ చేస్తారు. వాళ్ళ అటెండెంట్స్కి వాళ్ళకున్న డౌట్స్ అన్నిటినీ కూడా ఓపిక్గా చెప్తారండి. అంటే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఏమేమి ఉందంటే ఈ పర్టికులర్ డిసీజ్కి ఇన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి, ఇది వెళ్తే బెస్ట్, ఆర్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, అసలు కొందరికి గైడెన్సే ఇవ్వరు. సో మనం ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళకి ముందు ఆప్షన్స్ ఇది కాకపోతే ఇది కూడా ఉంది అని వాళ్ళకి తెలియాలి కదా. సో అవైలబుల్ ఆప్షన్స్ కూడా చెప్పి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తామండి. సీరియస్లీ అంటే కొన్ని హాస్పిటల్స్లో ఎట్లా ఉంటుందంటే హై క్లాస్ పీపుల్స్కి ఒక కమ్యూనికేషన్, లో క్లాస్ అసలు మిడిల్ క్లాస్ పీపుల్స్ని అసలు పట్టించుకోకపోవడం, లేదంటే వాళ్ళ పైన డబ్బులు ఉంటేనే చేస్తామనడం, ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేది అసలు నిజంగా అప్పట్లో ఉంటుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కమర్షియల్ థింగ్. దానిపైన మీరేం చెప్తారు? మనమైతే అందరికి కూడా అఫోర్డబుల్గా ఉండేలాగా చూసుకుంటామండి. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇట్ మ్యాటర్స్ టు అస్. ఎందుకంటే దానిపైనే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం. ఒక్కోసారి ఎక్కడి నుంచో ఊరు నుంచి చాలా దూరం నుంచి కనుక్కొని ఒకరి ద్వారా ఒకరు అలా తెలుసుకొని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే డెలివరీ అన్నా లేకపోతే ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ మేనేజ్ చేయడానికన్నా వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. వాళ్ళు చాలా దూరం ట్రావెల్ చేసుకుంటూ వస్తారండి. ఎవ్రీ మంత్ రమ్మంటే వస్తారు, అంటే ఇంకా పీరియాడిక్ చెకప్స్కి రావాలి కదా, అలా వాళ్ళు అంత పెయిన్స్ తీసుకుంటూ వస్తారు. సో మనం సాటిస్ఫాక్షన్ అట్ ద సేమ్ టైం ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం, లేటెస్ట్గా ఇవ్వడం. పాతకాలం ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్కసారి ఓల్డ్ ఇస్ గోల్డ్, కానీ న్యూయర్ అడ్వాన్సెస్ ఇంటూ ద చాలా ఎవ్రీడే సైన్స్ ఇస్ ఎవాల్వింగ్ కాబట్టి న్యూయర్ అడ్వాన్సెస్ అన్నీ కూడా మనం పేషెంట్ బెనిఫిట్ పరంగా ఆలోచించి వాళ్ళకి ఇవ్వచ్చా, వాళ్ళకి ఇది తగిన ట్రీట్మెంటా అని డిస్కస్ చేసుకొని మాలో మేము డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఇలా ట్రీట్ చేద్దాం ఈ పేషెంట్ అని, ఇవన్నీ కూడా మనకి ప్లస్ పాయింట్స్ అండి. మనకి టీమ్ ఆఫ్ గుడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కోసారి బేబీలో ఏమైనా అనామలీస్ ఉన్నా మనకి డౌట్ ఉంటే పీడియాట్రిషియన్తో యాజ్ వెల్ యాజ్ కార్డియాలజిస్ట్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఎలా ఉంటుంది ప్రోగ్నోసిస్ అండ్ పేషెంట్స్ కూడా వాళ్ళ తరఫున కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇప్పించి ఆఫ్టర్ డెలివరీ కొన్ని కరెక్టబుల్ ఉంటాయి అప్పుడు చూసుకోవచ్చు అనే ధీమా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. మేబీ మాకు అది పెద్ద బూస్ట్ అయి ఉంటుంది.